హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. డబల్ కా మిఠా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. 25 బ్రెడ్లతో డబల్ కా మిఠా చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఒకటే గిన్నెలో, పెద్ద గిన్నెలో డబల్ కా మిఠా చేస్తాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేని ముందుకు వెళ్ళలేను. మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 25 బ్రెడ్లతో డబల్ కా మిఠా ఫ్రెండ్స్ తయారు చేసేది. ఈరోజు పెళ్లి ఫంక్షన్ ఫ్రెండ్స్. ఇది ముందుగా అయితే బ్రెడ్ నూనెలో వేయించుకుంటున్నాను. మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 25 బ్రెడ్లు కాబట్టి చాలా టైం తీసుకుంటుంది ఆయిల్లో వేయించుకునేసరికి. మిర్యాలగూడెంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో వంట చేస్తున్నాము ఈరోజు. పెళ్లి ఫంక్షన్ ఫ్రెండ్స్. 500 మంది దావత్ అండి ఇది. బగారా రైస్, మటన్, సాంబార్, డబల్ కా మిఠా ఈరోజు తయారు చేసేది మేము. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందైతే డబల్ కా మిఠా తయారు చేసుకుంటాను. తర్వాత మటన్, బగారా రైస్, సాంబార్ అన్నీ తయారు చేసుకుంటాను. మధ్యాహ్నం 1 వరకు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్. పెద్ద లగన్ తీసుకున్నాను, పాలు పోసుకున్నాను. పాలు వేడైన తర్వాత యాలకుల పౌడర్ వేసాను ఫ్రెండ్స్. 30 లీటర్ల పాలు పోసుకున్నాను ఫ్రెండ్స్. 25 బ్రెడ్లకు 30 లీటర్ల పాలు పోసుకున్నాను. యాలకుల పొడి వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలు మంచిగా మరిగినాయి ఫ్రెండ్స్, వేడైనాయి. తర్వాత దీంట్లో డబల్ కా మిఠాలో కలర్ వేస్తున్నాను. కేసరిలో కలర్ ఫ్రెండ్స్ దీంట్లో వాడేది. చూడడానికి కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కలర్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కలర్ సరిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా వేసుకుంటున్నాను. ఇరవై 25 బ్రెడ్లు కాబట్టి 100 గ్రాముల కలర్ పడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చిన్న చిన్న డబ్బులు 10 గ్రాముల డబ్బులు వాటికి 10 డబ్బులు వేసుకుంటున్నాను. దీంట్లో పాలు బాగా వేడైనాయి ఫ్రెండ్స్. పాలు వేడైన తర్వాత చక్కెర వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కెరతో పాకం చేయాలి కాబట్టి. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇరవై కేజీల చక్కెర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కెర వేసుకున్న తర్వాత దీన్ని పాకం చేస్తాను. పాకం అయిపోయిన తర్వాత దీంట్లో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ వేస్తాను.
ఫ్రెండ్స్ ఇది పెద్ద లగను, అందుకని మొత్తం ఒకటో దాంట్లో వేసేసాను. బ్రెడ్ మొత్తం ఒకటే లగన్లో వేసాను ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత పాలు మొత్తం గుంజుకపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు డబల్ కా మిఠా దించేస్తాము. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. బ్రెడ్ మొత్తం మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, అందుకని కట్టెలు బయటికి తీసేసాను. నిప్పుల మీద గుంజుకుంటుంది ఫ్రెండ్స్ మొత్తం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డబల్ కా మిఠా తయారైంది ఫ్రెండ్స్, కట్టెలు తీసేస్తున్నాము. ఒక 10 నిమిషాల తర్వాత పొయ్యి నుంచి దించేస్తాం ఫ్రెండ్స్. ఇది మొత్తం మంట తీసేసాం ఫ్రెండ్స్. డబల్ కా మిఠా అయితే తయారయ్యింది, దించేస్తాం ఫ్రెండ్స్. ఇక దించేసి పక్కకు పెట్టినాం ఫ్రెండ్స్. నలుగురం గట్టి పట్టినాం, ఎందుకంటే అది పెద్ద లగన్ కాబట్టి ఇద్దరికి లేవదు. దించడం కాదు కాబట్టి నలుగురం పట్టాం ఫ్రెండ్స్. ఈరోజు మనం వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని టేబుల్ మీద ఉన్నాయి. మటన్, బగారా రైస్, సాంబార్ ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుంటున్నారు మా వాళ్ళు. టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్ని కటింగ్ చేసి పెట్టుకుంటారు. డబల్ కా మిఠా అయితే తయారైంది. దీని తర్వాత మటన్ వేసుకుంటాను. డబల్ కా మిఠాలో మిల్క్ మైడ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 4 డబ్బాల వరకు అయితే మిల్క్ మైడ్ వేసుకుంటాను దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి వీడియోని. రెండో డబ్బా వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో. కర్బూజా గింజలు ఫ్రెండ్స్, కర్బూజా గింజలు వేసుకుంటున్నాను. మిల్క్ మైడ్ వేసిన తర్వాత కర్బూజా గింజలు మొత్తం చుట్టూ చల్లుకుంటున్నాను. కిస్మిస్ ఫ్రెండ్స్, ఇది కిస్మిస్ వేసుకుంటున్నాను. మిల్క్ మైడ్ వేసాను పైనుంచి. కర్బూజా గింజలు, కిస్మిస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో ఈరోజు డబల్ కా మిఠా.
చెర్రీస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ చెర్రీ, రెడ్ చెర్రీ మొత్తం కలిపి ఉంటుంది ఫ్రెండ్స్ ప్యాకెట్. చెర్రీస్ వేయడం అయిపోయింది. జీడిపప్పు ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్, కర్బూజా గింజలు, కిస్మిస్, చెర్రీస్, మిల్క్ మేడ్. చివరికి ఇది పేనీల్ ఫ్రెండ్స్, పేనీల్ వేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్.